అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, అది మీరు ఆలోచించుకొని మీరు మనసులో పెట్టుకొని అప్పుడేమంటే ఈ ఆకులు తుడాలు దుంచి ఈ తుడాకులు ఒక రవ్వ తెల్లబాయలు వేసుకొని రోట్లో వేసి బాగా మెత్తగా నూరుకొని అది మీ ముఖానికి రాసుకుంటే మీ ముఖానుండే ముంగు శుద్ధంగా అయిపోతుంది. అక్కలకి చెల్లుళ్ళకి నమస్కరిస్తాను. నాకు ఒక లైవ్ కొట్టండి. అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఒక చిట్కా, చిన్నలకైనా పెద్దలకైనా ఎవరికైనా తెల్లగా ఎంటికలు పోతే తెల్లగా అయిపోతుందండి. మీరు ప్రతి ఒక్క క్రీములు వాడుతున్నారు, ఎంత వాడబాకండి దయచేసి నా మాటేనండి. ఏంటంటే ఇగో ఆవాలు ఈ పెనుగులో పోసుకొని దీంట్లో కరింపాకు వేసుకొని బాగా నల్లగా ఏగిచ్చేసి మిక్సీలో పోసి మెత్తగా పొడి చేసేసుకొని ఒక గిన్నెలోకి కొబ్బరి నూనె ఉంచుకొని ఈ పొడి దండలో పోసి బాగా శుద్ధంగా కలిపేసుకొని తలకి పెట్టేసుకున్నారనుకో, మీ పిల్లలైనా పెద్దలైనా తెల్లమునేట్లు నల్లగా వస్తాయి. దయచేసి నా మాటనండి, ఏ క్రీములు వాడద్దు. మేము చేసుకున్న పనులు మీకు చెప్తాము. దయచేసి నాకు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. నేను చిన్న చిట్కా చెప్తాను. ఇదో ఇది మునగాకు అంటారండి. ఇది మునగాకు ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. అందరం వండుకొని తింటాం. దీంట్లో మనం వండుకొని తినే మాత్రమే తెలుసు మనకు. ఇది ప్రతి ఒక్క జబ్బుకి పనిచేస్తుంది మునగాకు అనంగా. ఏంటంటే తలనొప్పున్నా, టైరాయిడ్ ఉన్నా, కీళ్ళు నొప్పులున్నా, ఒంట్లో జబ్బు ఏ జబ్బున్నా, మీకు టీబీ జబ్బున్నా అన్నిటికీ ఉపయోగిస్తుంది ఇది మునగాకు అనంగా. అప్పుడు ఏమంటే ఈ ఆకు చూసుకొని 3 రోజులు ఎండబెట్టుకొని బాగా పొడి చేసుకొని ఒక డబ్బా ఉంచుకొని పొద్దున్నే ఉదయం లేచి పాలతోనైనా సరే నీళ్ళతోనైనా సరే ఒక గ్లాసులో పోసుకొని ఇది ఒక సూని వేసుకొని బాగా కలుపుకొని ప్రతిరోజు తాగినారంటే ఈ పట్టున్న వ్యాధులన్నీ జబ్బులన్నీ నయమైపోతాయి. నాకు ఇది చేసి చూసుకొని అప్పుడు మాకు బాగా అయిపోయింది కాబట్టి మీకు చెప్తున్నాను. దయచేసి ఈ బామ్కి లైవ్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు చిన్న చిట్కా చెప్తాను. ఏంటంటే ఇది టెంకాయ చెప్పు అంటారండి. ఈ టెంకాయ చెప్పు బాగా కాల్చి బూడిద నిప్పులో వేసి కాల్చి ఇలాగ బాగా మిక్సింగ్ బాగా చేసేసి మెత్తగా నూరుకొని తర్వాత ఏమంటే కొబ్బరి నూనె కొద్దిగా మీ దగ్గరంత కొబ్బరి నూనె పోసుకొని ఒక గిన్నెలో ఉంచుకొని అప్పుడు ఈ పొడి దాంట్లో వేసుకొని బాగా మసాజ్ చేసేసి తలకి బాగా రుద్దేసుకున్నారంటే ఈ తెల్ల జుట్టు పెద్దలకైనా చిన్నలకైనా ఎవరికి ఉన్నా కూడా సరే బాగా మసాజ్ చేసేసుకున్నారంటే మీకు తెల్లగా ఉండే ఎటుకలు నల్లగా వచ్చేస్తాయి. నేను చేసుకునేటివన్నీ మీకు చెప్తాను కాబట్టి అవన్నీ బాగా అవుతున్నాయి. నాకు కూడా తెల్లగా ఉండే ఎటుకలు నల్లగా వచ్చేసినాయండి. అందరన్నా చూడండి. ఈ బాంబుకి దయచేసి ఒక లైవ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న చిట్టక ఏమంటే ఈ సీతమ్మ జడ కూర్చొని అంటారండి. ఇది ఏ ఫలితం దక్కక ఇది పెడితే దీంట్లో ఏం ఆదాయం రాలా, ఎక్కడ ఏం మరొకటి తగలదామన్నా కూడా నాకు ఆలోచన రావడం లే, మైండ్ పనిచేయటం లే. మా ఇంటి ఆయన చూస్తే 4 గంటలు తాగేసి వస్తున్నాడు. అందుకని ఈ తోటకాడ కూర్చొని ఏడ్చుకుంటున్నానండి. అట్లున్నది నా పరిస్థితి. ఏ మార్కెట్ తోలాలా, చెన్నైకి దోలాలా, ఇట్లా విశాఖపట్నం దోలాలా, తిరుపతికి దోలాలా, కాళాసర దోలాలా, నాడిపేట దోలాలా, దేనికి దోలనాటికి నాకు మైండ్ పనిచేయటం లేదు. కాబట్టి దీనికి ఎట్లా చేస్తారో మీరు చేసుకొని నేను నష్టపోయిన దానికి నష్టపరిహారం కట్టించి మీరు ఈ బామ్మకి ఒక లైవ్ చేసి ఒక సబ్సిడీ కొట్టండి. అందరికీ నమస్కారం. నేను చెప్పబోయి ఇప్పుడు ఒక చిట్కా, అది ఏనండి. పచ్చి సాయి పసుపు కొమ్ములు తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకొని కొద్దిగా వేసుకొని తగినంత వేసుకొని ఈ పన్నీరు పోసుకొని ఈ ఆవు పాలు పోసుకొని బాగా లేపం చేసేసి మీకు ఎక్కడెక్కడ మకాన్ నల్ల మచ్చలు ఉన్నాయో, నల్ల మచ్చలు ఏమినా సరే అవి బాగా మసాజ్ చేసినారంటే చేసిన ఒక అరగంట దారిన తర్వాత ఏ నీళ్ళతో బాగా శుభ్రంగా మొహం కడుక్కున్నారంటే మీకు వారానికి బట్టి 2 వారాలు మీరు చూడండి. తర్వాత బాగా అవ్వకపోతే బాగా అయిన తర్వాత నాకు ఒక మార్పు చేయండి, ఒక లైవ్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నేను చెప్పబోయేది ఇప్పుడు ఒక చిట్కా. ఏంటంటే ఇది కలబంద అంటారండి. ఈ కలబంద గ్యాస్ని మంటేసి దానిపైన ఇట్ట కాసిన తర్వాత ఏమంటే అది పైది తీసేసి లోపల ఉన్నంత గూజంతా తీసుకొని బాగా పసుపు పొడేసి బాగా మిక్సీ చేసేసుకొని మీకు ఎక్కడైతే ముఠాలు ఉన్నాయో ముఖం మీద ఆ ముఠాలకు బాగా పూసేసుకున్నారంటే పూసిన ఒక అరగంట పెట్టుకొని బాగా ఏ నీళ్ళతో మొహం కడుక్కున్నారంటే
మీకు పట్టిండేటంతా శుద్ధంగా వచ్చేస్తాయి తెలుసా. అవి వినేసి ఏ క్రీములు వాడినా ఏ వాడినా పావు మూటలు నిండి అవి ఒంటి వేదండి. ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి.